మెదక్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెదక్ జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి ఆయనను అభిమానులు, కార్యకర్తలు భారీ కాన్వాయ్తో ఘన స్వాగతం పలికారు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి నాయకులు, అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం కొర్విపల్లి గ్రామంలో దుర్గమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్మదిన వేడుకలో అంబరాన్నంటే విధంగా సంబరాలు నిర్వహించారు. నియోజకవర్గం నుండే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వేదికపై సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వాదాలు అందజేసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గం నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. నలుమూలల నుంచి విచ్చేసిన నా కుటుంబ సభ్యులకు, పత్రికా సోదరులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు జరుపుకోలేదు. ఇతర రాష్ట్రాల్లో గుడులకు నా బర్త్డే టైంకి వెళ్ళేవాడిని, కానీ నా కొడుకు రిక్వెస్ట్ మేరకు, అదేవిధంగా నా ప్రియమైన సోదర సోదరిమణులందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది 60th బర్త్డే కాబట్టి తప్పకుండా మరి కొరిపల్లిలో ఈ గ్రామ దేవత దుర్గామాత సమక్షంలో అమ్మవారి ఆశీర్వాదంతో ఈ బర్త్డే జరుపుకోవాలని చెప్పి, మరి అదే విధంగా జెండపల్లిలో ఏదైతే రాముడు ప్రతిష్ఠించిన లింగం శివుడున్నాడో అక్కడ పొద్దున్నే అక్కడ అభిషేకం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. చాలా లేట్ అయింది. మీ అందరినీ కూడా క్షమాపణ కోరుతా ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా నా కంఠంలో ఊపిరి ఉండే వరకు ప్రజలకు సేవ చేస్తాను. నేను అన్ని వేళలా మీకు ఎలాంటి సమస్య ఉన్నా అది నా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి కూడా దుర్గామాత సాక్షిగా మనందరికీ ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరొకసారి క్షమాపణ కోరుతా ఉన్నాను. ఇక్కడ 1 గంటకు చేరుకోవాలి, కానీ మేడ్చల్ నుంచి మరి అక్కడ బంగారమ్మ దర్శనం చేసుకున్న నిజామాబాద్ నుంచి స్ట్రేట్ గా బంగారమ్మ గుడి కలకల్లో అమ్మవారి దర్శనం చేసుకొని లాస్ట్ ఇక్కడికి రావడం జరిగింది. మరోసారి మీ అందరికి కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు మరి మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ సహకారానికి నేను ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై జై మాతా, కనకదుర్గా మాతాకి, కనకదుర్గా మాతాకి, కనకదుర్గా మాతాకి.